పుల్ పుల్ చేస్తా. చేయకూడదు. నిన్ననే గాదు. నేను అందరిని పుల్ జేస్తా. నిన్నొక్కడినే పుల్ చేయను. నేను అందరికీ పుల్ చేస్తాను. నేను పుల్ చేసినంత మాత్రాన మాట్లాడాలని రూల్ ఏం లేదు గదా! నేను పైకొచ్చిన నేను ఇలాగా లంజా కొడకా నీ అమ్మందం గాని బూతులు తిట్టలేదు ఇలాగా. సిజ్జో ఎలా ఉన్నావు? మారావా? ఇంకా అలాంటి పనులే చేస్తున్నావా? ఇలాగే అడిగా. నువ్వు కూడా దానికి ఏం అసలు తిట్లా. అడగాల్సిన అవసరం గూడా నీకు లేదు. ఉంది. నువ్వు చేసిన లేదు. పనికి 3 ఎందుకు నెలలు ఆగాగు. అడగాలి? 3 నెలలు నన్ను పట్టించడానికి డే అండ్ నైట్ ఫోన్‌లు మాట్లాడావు నాతోటి నువ్వు. ఆ! కేవలం పట్టించడానికి. మళ్ళీ ఏంటి? ఓడి అమ్మ రూమ్‌కొచ్చేసావు ఏకంగా. రూమ్‌కొచ్చినప్పుడు కూడా నేను అది కూడా ఫీల్ అవ్వలా. పిచ్చ లైట్ నాకు. ఒక ఆడదాన్ని వీక్‌నెస్ పెట్టుకొని నాకు పీరియడ్స్ ఉన్నాయని చెప్పి నాతో ప్యాడ్స్ తెప్పించుకొని నన్ను కొట్టడానికి ప్లాన్ చేపించావు. అంటే మీ వోడు మగాడు గదా! కొట్టలేడా? పట్టలేడా? అంటే నన్ను కొట్టాలంటే ఆడదాన్ని పట్టుకోవాలి. ఆడదాంతో 3 నెలలు వీడియో కాల్‌లో మాట్లాడించాలి ఆడ గర్ల్ ఫ్రెండ్ తోటి. ఆడితో రూమ్‌కి పిలిపించాలి. ఆ అమ్మాయి చేత రూమ్‌కి డబ్బులు కట్టించాలి. అంతేనా? నేను ఇదే టాపిక్ ఇందాక నీ ప్యానెల్‌లో మాట్లాడినప్పుడు ఇంత కూడా మాట్లాడలా. జస్ట్ క్లారిఫికేషన్ నేను అడుగుతున్నా. యాస్ ఎ అబ్బాయిలని అడుగుతున్నా, అమ్మాయిలని కూడా కాదు. ఎవడన్నా నన్ను కొట్టడానికి, నీ గర్ల్ ఫ్రెండ్ నాతో పక్కలో పడుకోబెట్టడానికి, రోజు రాత్రి వీడియో కాల్ మాట్లాడించడానికి మీ ఎవ్వడైనా ఒప్పుకుంటారా? ఎవ్వరైనా. అవును బ్రో నేను ఒప్పుకుంటా. నా గర్ల్ ఫ్రెండ్‌ని పడుకోబెట్టేత్తా కావాలంటే నేను కొట్టడానికని చెప్పండి. హ్యాపీగా వెళ్ళిపోతా బయటికి. ఎవ్వరైనా. పోనీ అమ్మాయిలు, నా బాయ్ ఫ్రెండ్ ఏం చెప్తే చేసేత్తాను నేను నీతో పడుకుంటానంటే పడుకొని పోతాను. ఆడు నిన్ను కొడతాడంటే అని చెప్పండి. హ్యాపీగా వెళ్ళిపోతా. అదే క్వెషన్ నేను అక్కడ అడిగితే లామీ అనే అమ్మాయి నేను వస్తాను రూమ్‌కి కూడా వెళ్తానని చెప్పింది. ఇంకో డైలాగులేంటి? నువ్వు 90స్ కిడ్డా? నేను అప్‌డేటెడ్ కిడ్లు. అంటే మోడల్ అంటే మీరు ఏదైనా మాట్లాడతారా? ఆ! నెక్స్ట్ డే నేను మీ అమ్మ, బాబుకి ఫోన్ చేస్తే అసలది నా కూతురే కాదు. చెప్పనా నీ భాగవతం? ఇక్కడికొచ్చి ట్రూతా డేరా? ఆ! ఆడినీడితో ట్రాపింగ్‌లు చేసుకుంటా నీ బతుకిది. నువ్వు నన్ను లంజా కొడకా అని తిడుతున్నావా? ముందు నీ గొద్ద నువ్వు కడుక్కో. నేను బూతులు తిట్టినప్పుడు నువ్వు నన్ను తిట్టకు. అర్థమైందా? నువ్వేం తప్పు చేసావంటే నీకు బాగా తెలుసు. నువ్వు నన్ను పట్టించడానికి 3 నెలలు నాతో ఆడిన దానికి నేను ఫీల్ అవ్వలా. నాతో రూమ్ దాకా వచ్చిన దానికి పట్టించుకోవాలా. పోనీ నన్ను కొట్టించడానికి పిలిచిన మహావీరులు ఉన్నారు కదా! నైటెక్స్ గాడు ఆడిని బుర్ర మీద దెంగాను. దానికి కూడా పట్టించుకోవాలా. నువ్వు ఆడదానికి వచ్చే 3 నెలల్లో పీరియడ్స్ అని చెప్పు. చాలా సెన్సిటివ్ టాపిక్ అది. నాకు పీరియడ్స్ ఉన్నాయి ప్యాడ్లు తీసుకురా అని చెప్పి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చెప్పు. పరిగెట్టుకుని వెళ్ళి తీసుకొచ్చా. నన్ను పట్టించడానికి ఎందుకు అంత సెంటిమెంట్ డ్రామా? దేనికి? మాట్లాడు. నేను ఈరోజు కూడా చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా. నేను హైదరాబాద్‌లో ఎవ్వడినేం పీకలేను. ఎందుకంటే నేను తెలివైనోడిని. ఓకే. నేను పెద్ద పూకుమల్ ఫైటర్ లాగా రండి పూకు చింపేసుకుందాం అంటే పూకు చింపేత్తారు ఇక్కడ. ఓకే. నేను నీలా ఎగరి బ్యాచ్ కాదు నాది. నా ఊర్లో నాకుంటది. అర్థమైందా? నువ్వు రాజమండ్రిలో ఏదైనా చేపించు. నీ బాయ్ ఫ్రెండ్ మిస్టర్ నానిని. ఓపెన్ ఛాలెంజ్ ఇసురుతా. రాజమండ్రిలో ఏదైనా చేపించు. ఎందుకంటే నేను నీ ఊర్లో నేను దొరకలా. నన్ను పట్టుకోవడానికి ట్రై చేశారు. వచ్చి నేను తప్పించుకున్నా. మా ఊరికి రమ్మను మీ బాయ్ ఫ్రెండ్‌ని. మగాడు కదా! మగాడు కాబట్టి నువ్వు మా ఊరు పంపించు. తిరిగి మళ్ళీ నేను ఎలా అయితే వచ్చానో ఆడిని కూడా అలా ఎళ్ళమను. నువ్వు ఏదంటే అది, ఎక్కడంటే అక్కడ. నీకు సారీలు చెప్పుకుంటూ వత్తా. చేసిందల్లా లంగా పని కాకుండా నువ్వు మళ్ళీ నన్ను లంజా కొడకని తిడతావా? మర్యాదగా మాట్లాడితే. నేను సైలెంట్‌గా ఉంటే అది నిజాలైపోవంటున్నావు. ఇప్పుడు ఏది గూడా నిజాలు అంట. కాదే ఏం నేను జేస్తావు? మాట్లాడింది. హ్మ్. ఏం ఏంటి? జేస్తావు? నువ్వు చేసింది అంతా ఇప్పుడు రైటే గూడా కదా నేను అంటాను. చెప్పింది? ఏం జేస్తావు? నేను జేసింది రైటే. నేనేం తప్పు రైటే. జేయలేదు. ఇప్పుడు నువ్వు కొన్ని తప్పు పాయింట్స్ చేయలేదా? పోర్ట్రే చేసి ఒకటి చెప్తున్నా ఇను. ఇప్పుడు నువ్వు కొన్ని పాయింట్స్ హ్మ్. పోర్ట్రే చేసినంత మాత్రాన ఇక్కడ ఉన్నోళ్ళందరూ పోట్రే రొమాంటిక్ సరే. రోడీ కరెక్టు పోట్రే. ఓకే. అన్నంత ఓకే. మాత్రాన పోట్రే. సరే వాళ్ళకి ఆగు. సగం సరే ఆగు. విషయం నువ్వు స్టేట్ విషయం తెలవదు. నువ్వు చెప్పిందే కరెక్ట్ గాదు. అర్థమైతుందా? ఓకే. ఓకే. ఇగో ఆ! ఇంక క్లియర్‌గా చెప్తా. క్లబ్ హౌస్‌లో నువ్వు కాదు. ఇనేనండి. నువ్వేంటి డిస్కషన్ సరే పెట్టేది నువ్వు ఇక్కడ? మాట్లాడు. నువ్వేంటి క్లియర్‌గా నేను చెప్పేది? మాట్లాడుతున్నంత సేపు నువ్వు నువ్వు సైలెంట్‌గా ఉన్నావు. నువ్వు చెప్పడం మాట్లాడిన సేపు ఏంటి? నేను నేను సైలెంట్‌గా ఉంటా. వినేదేంటి అసలా? నువ్వు చెప్పడం ఏంటి? నేను వినేదేంటి? కాదు మ్యాగీ నీకేం తెలుసు వీడి గురించి రొమాంటిక్ రోడీ అని పాయింట్స్ అది ఇది అని పెడుతున్నావు. ఎళ్లి చోటాని అడుగు చెప్తాడు. ఆ! ఇక్కడికొచ్చి నువ్వు వాడి గురించి సరే. సగం తెలిసి సగం సరేనే. తెలవకుండా సరే. ఇక్కడికొచ్చి నువ్వు నన్ను నాకింగో నువ్వు ఎక్కడ వాడు ట్రిగ్గర్ చేయాలో అన్ని అక్కడ ట్రిగ్గర్ పాయింట్స్ అని చేసావు. చెప్పి నువ్వు హలో. తారుమారు కాదు. చెయ్యి. నువ్వు ఏందది? నన్ను ఎక్కడ రొమాంటిక్ ట్రిగ్గర్ ఒస్తే చేయాలో అక్కడ కాదు. ట్రిగ్గర్ చేసావు. దీంట్లో నేను పాయింట్స్ ఒక్క నేను నిమిషం మ్యాగీ. ఏం మ్యాగీ ఒక్క చేస్తావు నేను నిమిషం. ట్రిగ్గర్ చేస్తే? ఏం నువ్వు చేస్తావు నువ్వు నేను నువ్వు ట్రిగ్గర్ చేస్తే? నువ్వు ఆగకు. నువ్వు ఏం పాయింట్స్ చేస్తావు? అన్నావు కదా! ఇప్పటి వరకు నేను అర్థమైతుందా? మాట్లాడింది ఏం అంతా విత్ చేస్తావు? ప్రూఫ్‌తో ఏమైతది మాట్లాడినా? నీతోని? విత్ ప్రూఫ్‌తో పెట్టనా? నువ్వు నాతో ఏమన్నా రూమ్‌కొచ్చింది. పెట్టుకో నీ నువ్వు. ఆధార్ కార్డ్ ఇచ్చింది. నువ్వు డబ్బులు కట్టింది. నేను ప్రూఫ్ పెట్టాను ఇప్పుడు ఇక్కడే. అవును. కడితే పెట్టు బ్రో, ఆ? పెట్టి ఆధార్ మాట్లాడు కార్డ్ బ్రో. ఇస్తే వస్తే ఏంటి ఎవడాడు? దాంతోని మధ్యలో ఏమైతది? ఎవడాడు? నేను ఓడియమ్మ బంటి బ్రో.
ఓడియమ్మ బండి లేదు, నువ్వు మ్యూట్ లో ఉండు బ్రో, నీకు సంబంధం లేదు. నేను ఓకే ఓకే అస్సలు ఎవడు బ్రో. ఇక్కడ హీరో వీళ్ళ అయిపోకలేదు ప్యానెల్లో ఇక్కడ. ఎంటర్టైన్ చేయాలనుకోవట్లేదు. నువ్వు ప్యానెల్ ఓపెన్ చేయి, ఆ ప్యానెల్కి వచ్చి మాట్లాడతా నేను. నేను అక్కడ ఎంటర్టైన్ అవ్వాలనుకోవట్లేదు, నేను జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అంతే. ఆ, కింద లామీ, నీకేం అవసరం చెప్పు ఇందాక నువ్వు అక్కడ బ్రో ఇది పారిపోతుంది. రొమాంటిక్ బ్రో, ఒకటే ఉమ్. చెప్తున్నా, నీ గుద్దల్లం ఉంటే నీకు ఎవరితో ఉందో వాళ్ళతో మాట్లాడు బ్రో, వేరే నేను వాళ్ళతో అదే అంటున్నాను మాట్లాడు. కదా, నేను నీకు ఎవరిని నేను ఒకటే కెలకలా. చెప్తున్నా, ఒకటే చెప్తున్నా, వేరే వాళ్ళతో మాట్లాడకు బ్రో. నీకు చేతనైతే నేను ఎవరు ఏమన్నారో వాళ్ళతో మాట్లాడుకో, అర్థమైందా? వేరే వాళ్ళతో మాట్లాడ మాకు. నేను అదే చెప్తున్నాను గాట్ సాయితేజ, ఇట్, ఒక నిమిషం. 4 సంవత్సరాల కిందట గాట్ ఇట్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా సాయితేజ. నేను ఒకటే 4 అడుగుతున్నా. సంవత్సరాల కిందట నేను, ఈ సంవత్సరం నువ్వు నన్ను చూస్తుండగా నేను ఎవరిదైనా గొడవలు పడ్డా సరే సాయితే కింద ఉన్న డిఎస్సీ అనేది పైకి తీసుకోవాలి. లేదు నేను నేను నార్మల్ గా జస్ట్ ప్యానల్ లోకి వచ్చి ఇంకుంటూ మాట్లాడితే, కూర్చోవాలంటే కూర్చోలే ఇంకా. నేను నార్మల్ గా వచ్చి ప్యానల్ లో మాట్లాడితే బూతులు తిట్టేసింది. లామీ అని ఆమె వచ్చి డైలాగ్ లేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. నువ్వు బ్రో 90s అదే కిడ్ నువ్వు ఎప్పుడు పుట్టావు. బ్రో, ఇవన్నీ మేము వినలేము. ఈ మీ ఇద్దరు పర్సనల్ మ్యాటర్ అయితే మేము విన్నాం కాబట్టి మేము ఇంతసేపు సైలెంట్ గా ఉన్నాం. ఓకే, ఓకే సరే, మీరు నేను ఇప్పుడు మాట్లాడుకోండి. ఇంకా అలా కింద నాకు ఉన్న ఇలా డిఎస్జీ చూడు, అనేది ఇంకో పైకి తీసుకోవాలన్నా నాకు అరే ఇప్పుడు పుల్కారా కూడా రేవు నేను ఏతో ఎవరితో క్యాకరా. ఇలా చూడు, నాకు ఇప్పుడు కూడా నాకు ఎవరితోనూ వచ్చే గొడవలో శత్రుత్వాలు లేవు. కేవలం నన్ను ఇప్పుడు ఆ అమ్మాయి లంచ్ అవ్వడం తిట్టింది కాబట్టి మాట్లాడా. ఓకే, ఓకే కూల్. ఇక్కడ దాని ఫ్రెండ్స్, నేను ఒక్క నిమిషం నా స్టేట్మెంట్ అయిపోయింది. దాని ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే, అంటే మగ మహారాజు